దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఇంకా శ్యామల, ఆమె వైసీపీ గురించి మనకు తెలిసిందే, దాంట్లో యాక్టివ్గా ఉంటున్నారు. ఆమె గురించి కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి. అటువైపు ఆమె నీతులు మాట్లాడుతూ చేసే పనులు ఇవ్వ అంటున్నారు. తనకు కూడా తెలిసి ఉండదేమో మీరు చెప్తున్నట్టుగా, ఏదో డబ్బు కోసం. అది తప్పు. ఎలా అంటే నాకు తెలీదు అని చెప్పడానికి, చెప్పిన అవతల వాళ్ళు నమ్మడానికి ఒక ఇది ఏదో చోట మోట ఇన్ఫ్లుయెన్సర్, సరే తెలియదురా భయ్ అనుకో, సరే చదువుకోనోడు తెలియదు అనుకుందాం. సపోజ్ నువ్వు ఒక లాయర్ అయితే, ఒక యాక్టివిస్టో, ఒక జర్నలిస్టో, అన్నిటికంటే మించి ప్రజాసేవలో ఉన్నావే నువ్వు, పొలిటికల్ దీంట్లో ఉన్నప్పుడు, సో నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను అనుకున్నప్పుడు నీ మోరల్స్, నీ ఎథిక్స్ చాలా ఎక్కువ ఉండాలి, నీ ఆదర్శాలు గట్టిగా ఉండాలి. ఇలాంటిది చిన్నది చేసినా కూడా నువ్వు రాజకీయాలకి ఎలా పనికొస్తావు? జనాలలో ఏమని అనిపిస్తుంది? అలాగే అనుకుంటారు కదా ఎవరన్నా, వాళ్ళు అనుకున్నా అనుకోకపోయినా. ఇప్పుడు ఈవిడ ఎన్నో తప్పులు ఎంచుంటుంది అవతల పార్టీల్లో, చాలా రోజులు. ఏ పొలిటీషియన్ అయినా అతిథులు కాదు వీరికి. ఇప్పుడు ఒకసారి రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఎవరు మాత్రం ఊరుకుంటారు? బేసికల్లీ మిగతా వాళ్ళు ఎవరైనా ఎక్స్క్యూజ్ అడగచ్చు, కానీ పొలిటీషియన్స్, లాయర్స్, జర్నలిస్టులు దీంట్లో కనుక ఉండి ఉంటే, అండ్ ఇఫ్ ఐఎమ్ అలౌడ్, పెద్ద సెలబ్రిటీలు లైక్ పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, ఎందుకంటే మీ రేంజ్ వేరు, మీరు కూడా పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి చిన్నదైనా సరే, ఇప్పుడు బాలయ్య బాబు గారు అంటే సరే మనం ఓవర్లుక్ చేశారు, ఆయన ఏమి డైరెక్ట్గా చెయ్యండి అని చెప్పలేదు, వెనకాల ఏదో వెళ్ళిపోయింది. బట్ ఒకవేళ కనుక ఆ రేంజ్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే డెలిబరేట్గా ప్రమోట్ చేసినట్టు మనకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వేస్తారు, మామూలుగా కాదు. ఎందుకంటే బీయింగ్ ఏ ప్రజాసేవకుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇటువంటివి తెలియదు అని చెప్పడానికి క్షమాపణ లేదు. అండ్ నెక్స్ట్ మంచు లక్ష్మి గారు, ఆమె కూడా ఎట్లా చేస్తారు, వాళ్ళ ఫాదర్ పెద్ద నటుడు, వాళ్ళు కూడా ఉపన్యాసాలు బాగానే. అయ్యో, హీఈస్ ఆల్సో ఇంటూ పాలిటిక్స్ కదా ఫర్ సమ్ టైమ్. అండ్ ఆయన కాలేజీలు పెట్టి ఆయన సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. మరి ఆ పాప ఆమెకి తెలియదు అదంతా అనిపిస్తుంది. అంటే డబ్బు కోసం ఇటు చిన్న చిన్న యాడ్స్ కూడా అంత డబ్బుకు అది ఎందుకో నాకు అదొక్క విషయంలో అంటే తెలియకపోవడం కూడా కాకపోవచ్చు, అంటే అనైతికం అనేది ఓకే, కానీ ఎక్కడో ఇక్కడ అంటే డబ్బు కోసం వీళ్ళు చేస్తారంటే నాకు అనిపిస్తుంది. వాళ్ళకి అంత డబ్బు కోసం అది చేయాల్సినంత కర్మ అయితే వాళ్ళకి లేదు, ఖచ్చితంగా లేదు. ఇది ఏమంటారంటే ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా, మేడం ఇది చేయండి, మేము వస్తుంది అంటే సర్లే, ఇది ఇంత పెద్ద భూతం అవుతుందని ఖచ్చితంగా వీళ్ళు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఇవాళ ఇది ఎంత పెద్ద డిస్కషన్ పాయింట్ అయిందంటే, స్టార్టింగ్ రోజు నేను వచ్చిన రోజున మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఆ రోజున పంజుగుట్ట పిఎస్కి వీళ్ళిద్దరూ రావడానికి జంకుతూ ఉంటే అక్కడే ఉన్నారు, దగ్గరలోనే ఉండే. అంతమంది మీడియా ఉన్నారు, ఇప్పుడు మమ్మల్ని ఆడేసుకుంటారు, రకరకాల తమ్ముళ్ళు పెట్టి చేస్తారు అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే, సరే నేను వెళ్ళి అసలు ఇలా ఉంది సార్ పరిస్థితి, ఏం చేయాలంటే ఇంకెక్కడైనా వీళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉందా, లేకపోతే వేరే స్టేషన్కి ఏమైనా తీసుకెళ్ళొచ్చా, ఇలా ఏదన్నా ఒక సొల్యూషన్ కోసం నేను అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత బయటకు వచ్చా. ఇంకా సరే వాళ్ళు వెళ్తే కానీ వీళ్ళు వచ్చే ప్రసక్తి లేదు. సరే ఒక 2 రోజుల్లో వాళ్ళు ఈ హడావిడంతా 2 రోజుల్లో తగ్గిపోతుందిలే, తగ్గిపోయిన తర్వాత మనం హ్యాపీ కొంత హడావిడే అప్పుడు వచ్చింది, జస్ట్ ముందు రోజే వచ్చింది కదా, పెద్ద హడావిడి ఉండదులే అనుకున్నా. 2 రోజుల తర్వాత ఊరికి తీసుకొచ్చి చేర్చలే అనుకున్నా. కట్ చేస్తే అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ 2 రోజులు కూడా ఆగడం ఎందుకు, ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దునే కెమెరాలు భుజాన్ని వేసుకు వచ్చేస్తారేమో, ఎందుకంటే బెటర్ ఇప్పుడే కూర్చుందామని చెప్పి తేజ జరిగింది. బట్ ఆ నెక్స్ట్ రోజు ఎంత పెద్ద న్యూస్ అయిపోయిందంటే, తర్వాత మళ్ళీ నేను వాళ్ళని తీసుకెళ్లాలన్నా కూడా నేనేదో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వస్తున్నాను అని నా మీద పడుతుంది చెప్పి నేను కూడా వెళ్ళా. దట్స్ హౌ అంత పెద్దదైంది ఇది. అది అక్కడి నుంచి రోజు రోజుకి పెద్దది అవుతుంది. అది చాలా కోట్ల ఇదేదో బయటకు వస్తూనే ఉంది. ఇవాళ మీరు చెప్పారు పాపం పిల్లవాడు చచ్చిపోయింది, ఎంత పెద్ద ఇష్యూ అది. సో ఇది పెద్దది అవుతూనే ఉంది. ఎంత పెద్దది అవుతుంది అంటే అవ్వాలని కూడా కోరుకుంటున్నాను నేను. ఎంత పెద్దది అవ్వాలంటే నాట్ జస్ట్ తెలుగు రాష్ట్రాల్లో, మన భారతదేశం మొత్తం కూడా లీగల్ ఇల్లీగల్ లేకుండా మొత్తం బ్యాన్ చేసే స్టేజ్కి వెళ్ళాలని, అట్లీస్ట్ అది వెళ్ళినా వెళ్ళకపోయినా కనీసం ఈ సెలబ్రిటీలందరూ కూడా నాట్ జస్ట్ ఇన్ తెలుగు రాష్ట్రాల్లో, అక్రాస్ ఇండియా మొత్తం ఎవరు కూడా దీన్ని ఎండోస్ చేయడానికి ముందుకు రాకూడదని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా. దూత మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.